హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం L1 ఇంకా L2 రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ గురించి నేర్చుకుందాము. అసల రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ దేనికి యూజ్ చేస్తాము? ఓవర్ ఫిట్టింగ్ రాకుండా ఉండటానికి యూజ్ చేస్తాం. సింప్లీ టు ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎర్లీ స్టాపింగ్ అండ్ ఇంకా డ్రాప్ అవుట్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెంటనే చూసేయండి. ఎర్లీ స్టాపింగ్‌లో మనం ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా ఎలా ఆపుతున్నాం? మీకు కనుక గుర్తుంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఓకే. సో, బేసికల్‌గా ఎర్లీ స్టాపింగ్‌లో ట్రైనింగ్ టైమ్‌ని తగ్గించి ఓవర్ ఫిట్టింగ్‌నయితే ఆపుతున్నాం. ఓకే. ట్రైనింగ్ టైమ్‌ని ఎలా తగ్గిస్తున్నామంటే నంబర్ ఆఫ్ ఈపాక్స్ రెడ్యూస్ చేసి మనం ట్రైనింగ్ టైమ్‌నయితే తగ్గిస్తున్నామనమాట. అది కాన్సెప్ట్ ఆఫ్ ఎర్లీ స్టాపింగ్. వెరాస్ డ్రాప్ అవుట్‌లో మనం ఏం చేస్తున్నాము? డ్రాప్ అవుట్‌లో మోడల్ కాంప్లెక్సిటీని తగ్గిస్తున్నాం అనమాట. రెడ్యూసింగ్ మోడల్ కాంప్లెక్సిటీ. హిడెన్ లేయర్స్‌లోని కొన్ని రాండమ్ న్యూరాన్స్‌ని డ్రాప్ చేసి మోడల్ కాంప్లెక్సిటీని అయితే తగ్గిస్తున్నాం. ఇప్పుడు మనం L1 అండ్ ఇంకా L2 రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ గురించి చూద్దాము. ఈ 2 టెక్నిక్స్‌లో మనం లాస్ ఫంక్షన్‌ని చేంజ్ చేసి ఓవర్ ఫిట్టింగ్ అవ్వకుండా అయితే ఆపుతామనమాట. సో, ఈ కేస్‌లో మనం ట్రైనింగ్ టైమ్‌ని రెడ్యూస్ చేసి ఓవర్ ఫిట్టింగ్ రాకుండా ఆపాము. వెరాస్ ఈ పర్టిక్యులర్ కేస్‌లో మోడల్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసి ఓవర్ ఫిట్టింగ్ రాకుండా ఆపాము. వెరాస్ L1 ఇంకా L2 రెగ్యులరైజేషన్ టెక్నిక్స్‌లో లాస్ ఫంక్షన్‌ని చేంజ్ చేసి మనం ఓవర్ ఫిట్టింగ్ రాకుండా అయితే ఆపుతామనమాట. ఓకే. ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే రెగ్యులరైజేషన్ టెక్నిక్ ఏంటంటే L2 రెగ్యులరైజేషన్ టెక్నిక్. దీన్నే మనం రిడ్జ్ రిగ్రెషన్ అని కూడా అనొచ్చు. ఈ L2 రెగ్యులరైజేషన్ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి మనం సింపుల్‌గా ఒక గ్రాఫ్ గీసుకుందాము. ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ అనే ఇన్‌పుట్ ఫీచర్ ఉందనుకుందాం. అండ్ ఈ యాక్సిస్ మీద వై మన అవుట్‌పుట్ ఉందనుకుందాం అనమాట. అండ్ మన ట్రైనింగ్ డేటా పాయింట్స్ అయితే ఇలా ఉన్నాయనుకుందాం. ఇలాగ మన దగ్గర ఒక ట్రైనింగ్ డేటా ఉండేటప్పుడు మనం మన మోడల్‌ని ఏం చేస్తాం? ట్రైన్ చేస్తామనమాట. మోడల్ ట్రైన్ చేయడానికి మీకు ఆల్రెడీ తెలుసు బేసికల్లీ 3 మెయిన్ స్టెప్స్ ఉంటాయి. మీకు కనుక గుర్తుంటే ఆ 3 మెయిన్ స్టెప్స్ ఏంటో మోడల్ ట్రైనింగ్ చేయడానికి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఆ 3 మెయిన్ స్టెప్స్ చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి హైపోథసిస్. హైపోథసిస్‌ని ఫస్ట్ రాండమ్‌గా ఇనిషియలైజ్ చేస్తాము. వన్స్ రాండమ్ ఇనిషియలైజేషన్ అయిపోయాక మనం లాస్ కాలిక్యులేట్ చేస్తాం. అసలు మోడల్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది. వన్స్ లాస్ కాలిక్యులేషన్ అయిపోయాక అప్పుడు ఆబ్వియస్‌లీ ఇనిషియల్‌గా లాస్ అనేది చాలా ఎక్కువ వాల్యూ ఉండిద్ది. అందుకు ఆప్టిమైజర్‌కి మనం హైపోథసిస్‌ని అప్డేట్ చెయ్యి అని చెప్తామనమాట. ఆప్టిమైజర్ హైపోథసిస్ ఎలా అప్డేట్ చేస్తదంటే లాస్ తగ్గే విధంగా అప్డేట్ చేసిద్ది. ఒక టైమ్ అప్డేషన్ ఆఫ్ హైపోథసిస్‌లో మన లాస్ అనేది పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉండదు. సో, అందుకే దీన్ని లూప్‌లో మల్టిపుల్ టైమ్స్ చేస్తామనమాట. ఇది ట్రైనింగ్ ప్రాసెస్ ఆఫ్ ఎనీ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. ఇది మనం ఇప్పటికే చాలా సార్లే చూసాం. అండ్ ఈ పర్టిక్యులర్ కేస్‌లో మనం ఏ లాస్ ఫంక్షన్ యూజ్ చేయాలి? ఇక్కడ చూసుకుంటే మనం ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకునేది ఒక రిగ్రెషన్ ప్రాబ్లమ్ కాబట్టి, రిగ్రెషన్ ప్రాబ్లమ్స్‌లో మనం యూజ్ చేసే లాస్ ఫంక్షన్ ఏంటి? మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. ఇక్కడ మనం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్‌నైతే యూజ్ చేస్తాం. అండ్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి? 1/n సమ్మేషన్ ఆఫ్ i ఫ్రమ్ 1 టు n y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్. ఇది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తాలూకు ఫార్ములా. అండ్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతదనేది చిన్నగా అండర్‌స్టాండ్ చేసుకోవడానికైతే ట్రై చేద్దాం. ఇనిషియల్‌గా మన హైపోథసిస్‌ని రాండమ్‌గా ఇనిషియలైజ్ చేస్తాము. అలా రాండమ్‌గా ఇనిషియలైజ్ చేసినప్పుడు మన హైపోథసిస్ సంథింగ్ ఇలా ఉండొచ్చు. ఇలా ఉంటే ఆబ్వియస్‌లీ మన లాస్ అనేది చాలా ఎక్కువుంటది. సో, సింపుల్‌గా ఈ కర్వ్‌కి ఇంకా డేటా పాయింట్‌కి మధ్య డిఫరెన్స్ అనుకోండి. ఈ పాయింట్ ఇంకా ఈ పాయింట్ మధ్య డిఫరెన్స్ మన ఎర్రర్. దాన్ని స్క్వేర్ చేసి మనం యావరేజ్ చేస్తున్నాం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్‌లో. ఇనీషియల్‌గా ఒక రాండమ్‌గా గీసిన హైపోథసిస్‌కి ఆబ్వియస్‌లీ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ వాల్యూ అనేది వెరీ హై ఉంటది ఇనీషియల్లీ. కానీ స్లోగా మన ఆప్టిమైజర్ అనేది మన హైపోథసిస్‌ని అప్డేట్ చేస్తా ఉండిద్ది. ఎలా అప్డేట్ చేసిద్ది? ఇలా, 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 ఇలా స్లోగా మన హైపోథసిస్ అనేది ఆప్టిమైజర్ ద్వారా అప్డేట్ అవుతా ఉంటదనమాట. ఓకే. సో, అలాగా మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ అయ్యాక కొన్ని నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఆర్ కొన్ని నంబర్ ఆఫ్ ఈపాక్స్ కంప్లీట్ అయిపోయాక మన హైపోథసిస్ అనేది ఇలా అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇలా అడ్జస్ట్ అయినప్పుడు ఏమైద్ది? ఇక్కడ చూసుకుంటే ప్రతి ట్రైనింగ్ డేటా పాయింట్‌ని మన హైపోథసిస్‌గా టచ్ చేసేస్తుంది. ఇలా టచ్ చేస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే దాని యాక్చువల్ వాల్యూ అండ్ ఇంకా ప్రెడిక్టెడ్ వాల్యూ ఈక్వల్ అయిపోయాయని. ఎప్పుడైతే ఇలా ట్రైనింగ్ డేటాని కంప్లీట్‌గా
కరెక్ట్‌గా అవుట్‌పుట్ ఇచ్చేస్తదో అప్పుడే మనం ఓవర్ ఫిట్టింగ్ అంటాం. సో, బేసికల్లీ ఇలా ఎగ్జాక్ట్‌గా వచ్చినప్పుడు మన లాస్ వాల్యూ ఏమైద్ది? మన లాస్ వాల్యూ అనేది ఎప్పుడూ ఈ 2 ఈక్వల్‌గానే ఉంటాయి కాబట్టి ఇది ఆల్‌మోస్ట్ ఆర్ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్ టు 0 అయిపోయిద్దనమాట. ఇలా ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్ టు 0 అవ్వకుండా ఆపగలిగితే అంటే మన లాస్ అనేది 0 అవ్వకుండా ఆపగలిగితే అప్పుడు మనం సింపుల్‌గా ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ రాకుండా ఆపేసినట్టే. ఇదే ఐడియా ఆఫ్ L1 అండ్ L2 రెగ్యులరైజేషన్. L1 అండ్ L2 రెగ్యులరైజేషన్‌లో మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా ఒక ఎక్స్‌ట్రా టర్మ్ యాడ్ చేస్తాం లాస్ ఫంక్షన్‌కి. మన లాస్ ఫంక్షన్ ఏంటి? ఇది కదా! సో, ఈ లాస్ ఫంక్షన్‌కి మనం ఒక ఎక్స్‌ట్రా టర్మ్ యాడ్ చేస్తాం అన్నమాట. లెట్స్ సే ఇది A అనుకుందాం. సో, ఈ Aకి మనం B అనే ఎక్స్‌ట్రా టర్మ్‌ని యాడ్ చేస్తాం. ఆ ఎక్స్‌ట్రా టర్మ్‌ని యాడ్ చేయడం వల్ల ఈ పర్టిక్యులర్ A వాల్యూ అనేది ఎప్పుడు 0కి వెళ్ళదనమాట. ఇప్పుడు L2 రెగ్యులరైజేషన్‌లో ఇది ఎప్పుడు 0కి వెళ్ళకుండా ఎలా ఉండిద్దో చూద్దాము. బేసికల్లీ L2 రెగ్యులరైజేషన్‌లో మనం లాస్‌ని ఎలా అప్డేట్ చేస్తామంటే మన ఇనీషియల్ మీన్ స్క్వేర్ ఎర్రర్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ ఉండిద్ది. y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్. సో, ఇప్పటి వరకు మనం మీన్ స్క్వేర్ ఎర్రర్ పార్ట్ చూసాము. దీనికి ఒక ఎక్స్‌ట్రా పార్ట్ యాడ్ చేస్తాం. అదే L2 రెగ్యులరైజేషన్ టర్మ్ అన్నమాట. అది ఏంటంటే లాంబ్డా టైమ్స్ theta naught square plus theta 1 square plus so on theta n square. ఇది మన లాస్ ఫంక్షన్ ఇన్ కేస్ ఆఫ్ L2 రెగ్యులరైజేషన్ అన్నమాట. ఇక్కడ ఈ థీటాస్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. బేసికల్లీ ఇది మన హైపోథసిస్ కదా! మనం లీనియర్ ఇంకా పాలినామియల్ రిగ్రెషన్‌లో చూసాము. దాని హైపోథసిస్ ఈక్వేషన్ ఎలా ఉండిద్ది? y ఈక్వల్ టు theta naught plus theta 1 into x1 plus theta 2 into x2 so on theta n into xn. అంటే ఈ థీటాస్ అనేవి మన పారామీటర్స్ అన్నమాట. ఈ పారామీటర్ వాల్యూస్‌కి స్క్వేర్ చేసి మనం ఇక్కడైతే యాడ్ చేస్తాం. ఓకే. ప్రీవియస్‌లీ మన దగ్గర ఉన్నది ఓన్లీ ఈ ఏ టర్మ్ మాత్రమే. కానీ మనం ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రా బి టర్మ్‌ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మోడల్ ఓవరాల్‌గా ఈ మొత్తాన్ని రెడ్యూస్ చేయాలి. ప్రీవియస్‌లీ మన లాస్ ఫంక్షన్ ఏంటి? ఓన్లీ ఈ ఏ టర్మ్ మాత్రమే. ఆ టైంలో ఓన్లీ ఈ ఏని మాత్రమే 0 చేయడానికి ట్రై చేసేది. ఇప్పుడు మన మోడల్ ఈ మొత్తం మన లాస్ ఫంక్షన్ కాబట్టి ఈ మొత్తాన్ని 0 చేయడానికి ట్రై చేయాలి. కానీ ఈ మొత్తాన్ని 0 చేయడానికి ట్రై చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఏమైద్దంటే లెట్స్ సే ఏని 0 చేయడానికి ట్రై చేస్తుందనుకోండి. అప్పుడు బి అనేది వెరీ లార్జ్ వాల్యూ అయిపోవచ్చు. అండ్ సిమిలర్‌లీ ఏ వెరీ లార్జ్ అనుకోండి. ఏ వెరీ లార్జ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎంఎస్‌సియే చాలా ఎక్కువ వాల్యూ. ఏ అంటే ఇక్కడ మీన్ స్క్వేర్ ఎర్రర్. సో, మీన్ స్క్వేర్ ఎర్రర్ వాల్యూ చాలా ఎక్కువైనప్పుడు అది సింప్లీ అండర్ ఫిట్టింగ్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోయిద్ది. ఓకే. ఓవరాల్‌ని మనం రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఈ మొత్తాన్ని తగ్గించాలి కాబట్టి మోడల్ ఏం చేయడానికి ట్రై చేసిద్దంటే ఏ ప్లస్ బి వాల్యూని అంటే ఈ మొత్తం వాల్యూని ఇది ఇంకా ఇది బ్యాలెన్స్ అయ్యేటట్టు చూస్తదనమాట. సో, బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసి దీన్ని ఒక వెరీ స్మాల్ వాల్యూకి అండ్ సిమిలర్‌లీ బిని కూడా వెరీ స్మాల్ వాల్యూకి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ L2 రెగ్యులరైజేషన్. ఇక్కడ వెరీ స్మాల్ వాల్యూ అంటే నాట్ నియర్ టు 0. ఇలాగా ఇది 0కి వెళ్ళకపోవడం వల్ల మన మోడల్ అనేది కొద్దిగా బెటర్ మోడల్ అవ్వచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ మన మోడల్ అనేది ఇలా కనబడొచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్‌కి దగ్గరగా ఉండిద్ది. కానీ ఎగ్జాక్ట్‌గా టచ్ అవుతా ఉండదనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ L2 రెగ్యులరైజేషన్. అండ్ ఈ పర్టిక్యులర్ ఈ బి ఈక్వేషన్‌ని తగ్గియడానికి అంటే స్మాల్ వాల్యూ చేయడానికి ఏం చేస్తది? బేసికల్లీ ఈ పారామీటర్స్ వాల్యూస్‌ని నియర్ టు 0 చేయడానికి ట్రై చేస్తదనమాట. ఓకే. కానీ ఎగ్జాక్ట్‌లీ అయితే 0 చేసేదు. సో, బిని తగ్గించడానికి ఈ థీటాస్‌ని నియర్ టు 0 చేయడానికి ట్రై చేస్తది. కానీ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్ టు 0 అయితే చేయలేదనమాట L2 రెగ్యులరైజేషన్‌లో. ఇది అబౌట్ L2 రెగ్యులరైజేషన్. ఇప్పుడు L1 రెగ్యులరైజేషన్ అంటే ఏంటో చూద్దాము. L1 రెగ్యులరైజేషన్‌ని మనం లాసో రిగ్రెషన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ కూడా మొత్తం కాన్సెప్ట్ సేమే. బేసికల్లీ లాస్‌కి ఒక ఎక్స్‌ట్రా టర్మ్‌ని యాడ్ చేస్తాం. మన లాస్ ఏంటి? ఇనీషియల్లీ ఎంఎస్‌సి. అది y మైనస్ y క్యాప్ హోల్ స్క్వేర్. ఇది మన ఇనీషియల్ లాస్. ఈ లాస్ అనేది డైరెక్ట్‌గా 0కి వెళ్ళిపోయిద్ది. ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే యూజ్ చేస్తే. అందుకే మనం ఒక ఎక్స్‌ట్రా టర్మ్‌ని యాడ్ చేస్తున్నాం. ఆ ఎక్స్‌ట్రా టర్మ్‌లో L2 రెగ్యులరైజేషన్‌లో అయితే మనం స్క్వేర్స్ ఆఫ్ పారామీటర్స్‌ని యాడ్ చేసాం. కానీ ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఓన్లీ మాడ్యులో వాల్యూస్‌ని మాత్రమే యాడ్ చేస్తాం అన్నమాట. ఇలా మాడ్యులో వాల్యూస్‌ని యాడ్ చేయడం వల్ల కూడా కాన్సెప్ట్ అనేది సిమిలర్‌గానే వర్క్ అయిద్ది. ఇది ఏ టర్మ్ అండ్ ఇది బి టర్మ్. ఓవరాల్‌గా మన మోడల్ అనేది ఈ మొత్తాన్ని రెడ్యూస్ చేయాలి. సో, ఈ మొత్తాన్ని రెడ్యూస్ చేసే టైంలో ఏ ఒకవేళ 0 అయిపోయిందనుకోండి,
ఇది వెరీ హై వాల్యూ ఉండిద్ది. ఒకవేళ ఇదే వెరీ హై వాల్యూ ఉందనుకోండి, దీని వాల్యూ ఇంక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓవరాల్‌గా A+B అనేది హై వాల్యూ కాబట్టి. మన లాస్ అనేది ఇప్పుడు A+B కాబట్టి A+B అనేది చాలా తక్కువ వాల్యూ ఉండేటట్టు చూసుకోవాలి. అలా తక్కువ వాల్యూ ఉండటానికి మోడల్ ఏం చేసిద్ది, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసిద్ది. A ఇంకా Bని. బ్యాలెన్స్ చేసేటప్పుడు Aని ఒక వెరీ స్మాల్ వాల్యూకి సెట్ చేసిద్ది. అండ్ సిమిలర్‌లీ Bని కూడా స్మాల్ వాల్యూకి సెట్ చేసిద్దనమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ L2 అండ్ L1 రెగ్యులరేషన్. కానీ L1 రెగ్యులరేషన్ వాడటం వల్ల మనకి ఒక ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ ఉంది. అదే ఫీచర్ సెలక్షన్. ఒకవేళ అన్‌ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది ఆటోమేటిక్‌గా మోడల్ ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేసేయగలదనమాట. ఈ ఫీచర్ సెలక్షన్ అసలు ఎలా జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. ఒక డౌట్ రావచ్చు. బేసికల్లీ ఏం చేసిద్దంటే, ఈ మొత్తాన్ని తగ్గించాలి కదా మోడల్. దీన్ని తగ్గించే టైంలో మోడల్ ఏం చేసిద్దంటే, ఏవైతే ఫీచర్స్ అన్‌ఇంపార్టెంటో వాటి తాలూకా తీటా వాల్యూస్‌ని 0 చేసేసిద్ది. θ1కి అసోసియేట్ అయిన ఫీచర్ ఏంటి? ఈ పర్టిక్యులర్ θ1కి అసోసియేట్ అయిన ఫీచర్ x1. సో, x1 అనేది అన్‌ఇంపార్టెంట్ అనుకోండి. అప్పుడు x1ని 0 చేసేసిద్ది. సో, x1ని 0 చేయడం అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఫీచర్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేసేసినట్టు. ఎందుకంటే ఇది ఎప్పుడూ అవుట్‌పుట్‌కైతే కాంట్రిబ్యూట్ చేయదు. ఇది 0 అవ్వటం వల్ల. అందుకే ఇక్కడ ఫీచర్ సెలక్షన్ అనేది ఎనేబుల్ అయింది అంటామనమాట. ఏవైతే అన్‌ఇంపార్టెంట్ ఫీచర్‌లు ఉంటాయో అవి మోడల్ ఆటోమేటిక్‌గా ఐడెంటిఫై చేసి వాటిని 0 చేసేసిద్దనమాట. లెట్స్ సే ఇక్కడ x1 ఇంకా xn అనేది అన్‌ఇంపార్టెంట్ అనుకోండి. అప్పుడు θ1 ఇంకా θn వాల్యూస్ 0కెళ్ళిపోతాయి. అండ్ రిమైనింగ్ వాల్యూస్ కొద్దిగా స్మాలర్ వాల్యూస్ చేయడానికి ట్రై చేసిద్ది. అలాగా ఓవరాల్ ఈ పర్టిక్యులర్ వాల్యూనైతే తగ్గించడానికి ట్రై చేసిద్ది. ఇలాగ ఎగ్జాక్ట్‌గా 0 చేసేయగలదు కాబట్టే ఇది ఫీచర్ సెలక్షన్ చేయగలదు అని చెప్పేసి అంటారు. వెరాజ్ కొన్ని కేసెస్‌లో మనకి అన్ని ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్ అని తెలిసుంటది. అలా తెలిసున్నప్పుడు L1 రెగ్యులరేషన్ యూజ్ చేస్తే అందులో ఏది అన్‌ఇంపార్టెంటో దాన్ని అది 0 చేసేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్నిటిలో లెట్స్ సే x1 ఇంకా xn అనేవి అంత ఇంపార్టెంట్ కాదనుకోండి. అప్పుడు ఈ రెండిటిని రిమూవ్ చేసేస్తుంది ఇక్కడ. కానీ మనకి కొన్ని స్పెసిఫిక్ కేస్‌లో అన్ని ఫీచర్స్ మన అవుట్‌పుట్‌కి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటాం. ఓకే. అలా అన్ని ఫీచర్స్ అవుట్‌పుట్‌కి కాంట్రిబ్యూట్ చేయాలనుకునే టైంలో మనం L2 రెగ్యులరేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. L2 రెగ్యులరేషన్‌లో ఈ డేటాస్ అన్నీ తగ్గుతాయి కానీ 0కైతే వెళ్ళిపోవు. అంటే ఎగ్జాక్ట్‌లీ 0 అయితే మాత్రం అవ్వవనమాట. సో, ఇది కాన్సెప్ట్ ఆఫ్ L1 అండ్ L2 రెగ్యులరేషన్. మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది ఇక్కడ ఎందుకు 0కెళ్తుంది అండ్ ఇంకా ఇక్కడ ఎందుకు 0కి వెళ్ళట్లేదు అనేది. దాన్ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మన గ్రేడియంట్ డెసెంట్ ఫార్ములా వచ్చేసి θ0 మైనస్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద θ. అండ్ L2 రెగ్యులరేషన్ యూజ్ చేసేటప్పుడు ఈ L2 రెగ్యులరేషన్‌లో మనం ఏ టర్మ్స్ యూజ్ చేస్తున్నాం? θ² టర్మ్స్ యూజ్ చేస్తున్నాం. సో, θ² టర్మ్స్‌కి పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు 2 టైమ్స్ ఆఫ్ θ వస్తది. వెరాజ్ L1 రెగ్యులరేషన్‌లో మనం ఏం యూజ్ చేస్తున్నాం? మాడ్యులో ఆఫ్ θ వాల్యూస్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఎయిదర్ 1 ఆర్ -1 వస్తది. సో, లెట్స్ సే 1 అనుకుందాం. సో, ఇలా పార్షియల్ డెరివేటివ్ 1 వచ్చినప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం? ఆల్ఫాతో సంథింగ్ లైక్ ఆల్ఫా దాంతో మల్టిప్లై చేస్తాం. సో, ఆల్ఫా టైమ్స్ 1 అంటే θ0 మైనస్ ఆల్ఫా వస్తుంది ఇక్కడ. వెరాజ్ L2 రెగ్యులరేషన్ యూజ్ చేసేటప్పుడు ఏమొస్తుంది? మనకి θ0 ఆల్ఫా టైమ్స్ 2 టైమ్స్ ఆఫ్ θ. అండ్ ఈ θ వాల్యూ కూడా ఒక స్మాలర్ వాల్యూ అయ్యుండొచ్చు. ఎప్పుడైతే మనకి ఇలా θ అసోసియేట్ అయ్యి ఉండిద్దో మన రిడక్షన్ అనేది తగ్గిపోతా ఉండిద్ది. సో, మనం ఎంత రెడ్యూస్ చేయాలనుకుంటామో అంత రెడ్యూస్ చేయలేకపోతాం అనమాట. ఇలాగ ఒక ఎక్స్‌ట్రా θ వాల్యూ యాడ్ చేయడం వల్ల. ఈ θ వాల్యూ కూడా 0-1 మధ్యలో ఉండిద్ది. అండ్ ఇంకా ఆల్ఫా వాల్యూ కూడా 0-1 మధ్యలో ఉండిద్ది. ఇలా అమౌంట్ ఆఫ్ రిడక్షన్ ప్రాపర్‌గా చేయలేకపోవడం వల్ల ఇది ఎప్పుడూ ఎగ్జాక్ట్‌లీ ఈక్వల్ టు 0 అవ్వలేదనమాట. వెరాజ్ ఈ పర్టిక్యులర్ కేస్‌లో మనం ఓన్లీ θ మైనస్ ఆల్ఫా అని రాస్తున్నాం కాబట్టి ఎప్పుడూ ఒక సిగ్నిఫికెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా రెడ్యూస్ అయిపోతా ఉండిద్ది. ఫాస్ట్‌గా ఈ ఓవరాల్ వాల్యూ అనేది నియర్ టు 0 వెళ్ళిపోతుందనమాట. ఈ విధంగా అయితే మనకి L1 రెగ్యులరేషన్‌లో ఫీచర్ సెలక్షన్ ఎనేబుల్ అయ్యిద్ది. వెరాజ్ L2 రెగ్యులరేషన్‌లో అయితే అవ్వదనమాట. ఈ కాన్సెప్ట్ ఆఫ్ L1 అండ్ L2 రెగ్యులరేషన్ మీకు ఇది క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఎవరీవన్. బై బై.